హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్ నెంబర్ 2-3లోని హాస్టళ్లలో ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్, గాంజా వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్కు స్పందించొద్దని, సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? కేపీహెచ్బీలోని ఇటీవల కాలంలోని విపరీతంగా హాస్టల్ అయితే పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులందరూ కూడా ముఖ్యంగా ఈ హాస్టల్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటూ కూడా ఇటు ఉద్యోగాలకి అలాగే స్టడీ నిమిత్తం ఇక్కడ ఎక్కువగా హాస్టల్ అయితే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేపీహెచ్బీలోని హాస్టల్ పై పోలీసులు కూడా ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 2-3లో హాస్టళ్లపై పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ అలాగే గంజాయి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై పోలీసు అవగాహన కల్పించారు. అయితే అనుమానాస్పద లింకులు అలాగే ఫోన్ కాల్స్ స్పందించవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. హాస్టల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే చూపించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు హాస్టల్స్ లో పెరిగిపోవడం అలాగే ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా హాస్టల్స్ లో ఎక్కువ ఉండడంతో కూడా కొన్ని ఏదైతే ఈ అనుమానాస్పద కార్యకలాపాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే గతంలో పోలీసులు అనేక మందిని గంజాయి దాంట్లో కావచ్చు, డ్రగ్స్ దాంట్లో కావచ్చు, ఇలాంటి వాటిలో చాలా మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఎక్కువ బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇటు కేపీహెచ్బీ ప్రాంతాల్లో హాస్టల్స్ లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మిగతా వ్యక్తులు అలాగే అందులో ఉన్న ఉద్యోగస్తులకు అలాగే చదువుకునే విద్యార్థులకు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు సైబర్ మోసాలకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే ఇటు ఆ హాస్టల్స్ లోని ఈ కార్యకలాపాలు అంటే ఏం జరుగుతున్నాయనే దానిపై కూడా ఎక్కువ స్పష్టత ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనుమానాస్పద కార్యకలాపాల అంటే ఏమైనా డ్రగ్స్ తీసుకోవడం కానీ, గంజాయి సేవించడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇటు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఇటు హాస్టల్స్ అన్ని కూడా కేపీహెచ్బీ పోలీసులు అయితే తనిఖీ చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్, ఇచ్చిన బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో పార్టీ బలోపేతం పైన జనసేన విధంగా